ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నా అంటే 2010/2 2010/3 ఈ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ల్యాండ్ పూర్తిగా 16 ఎకరాల ల్యాండ్. ఇది 1975 నుంచి కూడా ఈ ల్యాండ్ అంతా కూడా ప్రభుత్వ రికార్డులలో పట్టా భూమిగా ఉన్నటువంటి ల్యాండ్. ఇది సుమారుగా 16 ఎకరాలు ఉన్నది. దీంట్లో అనిల్ రావు గారితో పాటు ఒక 4 సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యక్తులు ఉన్నది, పూర్తిగా ప్రైవేట్ ల్యాండ్. ఇలా బీజేపీ ఏం కోడ్ చేస్తాంది? ఇది ప్రభుత్వ ల్యాండ్ అని కోడ్ చేస్తా ఉందా? ఇదే 2002లో సంవత్సరంలో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూమిని కూడా ఇది ప్రభుత్వ భూమి కాదు ప్రైవేట్ భూమి అని చెప్పేసి బీఆర్ఎస్ సర్కార్ కూడా వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది కదా. ఇదే దీని పక్కనే ఉన్నటువంటి 12 ఎకరాలకు సంబంధించినటువంటి భూమికి కూడా ఏదైతే రెసిడెన్షియల్ నిర్మాణాలు చేపట్టడానికి ఆస్కారం ఇచ్చే విధంగా అనుమతులు ఇచ్చింది కదా. ఈ రోజు 2019 సంవత్సరంలో అక్కడ ఏదైతే టెకాంషా సంబంధించినటువంటి కంపెనీ ఉందో ఆ కంపెనీ 9 సంవత్సరాలు అక్కడ యొక్క భూమిని వాయిదాల్లో అంటే ఇబ్బందులలో పెట్టిన తర్వాత 2019లో కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత ఆ భూమిని అమ్ముకోవడం జరిగింది, అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆ భూమికి మాకు సంబంధం అంటే అక్కడికి ఎట్లా నిరూపించాలి కదా. ఆరోపణలు చేయడం ఒకటే కాదు, వాటిని నిరూపించాలి. ఈ రోజు మేము ప్రతి దానికి కట్టుబడి ఉన్నాం. జనం బాట సంబంధించినటువంటి యాత్ర ద్వారా మేము ముందుకు పోతా ఉంటే ప్రజలు వాళ్ళందరూ వాళ్ళ కష్టాలు చెప్పుకుంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టిందో మేము ఏ ప్రాంతానికి పోయినా, వనపర్తికి పోయినా, ఏ నల్గొండ పోయినా, వరంగల్ పోయినా, ఎక్కడ పోయినా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినటువంటి వాటి గురించి చెప్పి ఇలా మీరు నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ఒక్కరి గురించి మాట్లాడలే. రాకేష్ అన్న అన్నట్టుగా మేము ఎక్కడ కూడా బీఆర్ఎస్ గురించి మాట్లాడలే. ప్రజల ద్వారా వచ్చినటువంటి వినతుల ద్వారా మాత్రమే మాట్లాడినాం. వనపర్తిలో కూడా అక్కడ ఉన్నటువంటి సంత సంబంధించిన పెబ్బేరు సంతను కబ్జా చేసిండు వనపర్తి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు అని చెప్పేసి ప్రజలు ఇచ్చిన వినతి ప్రకారం మాట్లాడడం జరిగింది తప్పితే శ్రీకాంత్ గారు ఒక పాయింట్ ఇక్కడ శ్రీకాంత్ గారు ప్రజలు శ్రీకాంత్ గారు మీ శ్రీకాంత్ గారు జనం బాటలో కవిత గారు ఉన్నారు. జనం బాటలో జనరల్ గా జనం చెప్పేది అప్పుడున్న ప్రభుత్వం చేస్తున్న తప్పులు, వాళ్ళు చేస్తున్న ఇబ్బందులు, లేకుంటే అప్పుడున్న అసౌకర్యాలు చెప్తుంటాయి కదా. ఎక్కడా కనిపించట్లేదా మీకు? ప్రధాన ప్రతిపక్షం అప్పుడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో వచ్చిన తప్పులే మీకు ఇస్తున్నారా జనం బాటలో అందరూ? మేమేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి వాటిని కూడా మేము ప్రతి దాన్ని కూడా ఎండగడుతున్నాం. ఇలా నిరుద్యోగుల అంశం పైన వస్తా కూడా టీజీపీఎస్సీ సంబంధించినటువంటి ఆఫీసును ముట్టడించింది 2 దఫాలు. మేము నిరుద్యోగుల సమస్యల పట్ల, విద్యార్థులకు ఇస్తున్న స్కూటీల సమస్యల పట్ల, పెన్షన్ల పట్ల, లేకపోతే వరద బాధితుల పట్ల, వరద ముంపు ప్రాంతాలకు గురైనటువంటి వాళ్ళ బాధితుల పట్ల, అకాల వర్షాలతో అన్నదాతలు ఆగమైతే వాళ్ళకి ఇచ్చేటువంటి పరిహారం పట్ల ప్రతి ఒక్క అంశం పైన స్పందించింది. మేము అడుగుతున్న పాయింట్ ఏంటంటే జనం బాటలో మీకు ఎక్కువగా గత 10 ఏళ్ళే వస్తున్నాయా, 2 ఏళ్ళే కూడా వస్తున్నాయా సంబంధించినటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యే చేసేటువంటి దండాలు వస్తే వాటి గురించి మాట్లాడినాం. అదే విధంగా గత ప్రభుత్వంలో ఉండబడేటువంటి మంత్రులు గానీ, మాజీ ఎమ్మెల్యేలు గానీ వాళ్ళు చేసినటువంటి దండాల గురించి వాటి గురించి కూడా మాట్లాడినాం. మేము ప్రజలు ఇచ్చినటువంటి వినతులను తెలియజేసే ప్రయత్నం చేస్తే కూడా మీరు